హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను ప్రసాద్ మినీ వ్లాగ్స్. ఈరోజు చూసారు కదా, చేసే కదా ఎగ్ రెసిపీ అన్నమాట. నేను ముందుగానే ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం కలర్ కోసం టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసాం కదా, పసుపు వేసిన తర్వాత ఎగ్ కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఎగ్స్ అంటే పసుపు వేస్తే మనకి ఎగ్స్ కలర్ మారుతుంది, బాగుంటుంది అని చెప్పేసి వేసుకుంటాం. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూసారు కదా, ఎగ్స్ కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు మనం ముందుకు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చూసారా, ముందుకు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, అలానే ఎల్లిగడ్డ పప్పులు అన్ని వేసాను అనమాట. వేసిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఇది కలర్ చేంజ్ అవ్వడం కోసం నేను సాల్ట్ వేసుకుంటున్నాను. మీకు తగినంత మీరు వేసుకోండి. నేను నెక్స్ట్ బాయిల్ చేసేప్పుడు కూడా కొంచెం క్రిస్టల్ సాల్ట్ వేసాను అనమాట. సో మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి. మీరు ఎంత తింటారో అంత వేసుకోండి, మీకు సరిపడగా. ఇప్పుడు నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా అందులో వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు నేను చేసే వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఈ లైక్ నాకైతే చాలా వాల్యుబుల్ అనమాట. చూసారు కదా, టమాటోస్ వేసాము. ఇప్పుడు అలానే ఇందులో కొంచెం పసుపు వేయాలి, కొంచెం అంటే కొంచెం, ఎందుకంటే మనం ఆల్రెడీ ఎగ్స్ రోస్ట్ చేసేటప్పుడు పసుపు వేసుకున్నాం కనుక ఇందులో కొంచెం పసుపు వేస్తే సరిపోతుంది. చూసారుగా, అలానే గరం మసాలా వేస్తున్నాను. చూసారుగా, ఇప్పుడు ఎగ్ కర్రీ మసాలా కూడా వేసుకుంటున్నాను అనమాట. ఎగ్ కర్రీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఇది ఎలా చేస్తాను అన్నది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు అలానే గరం మసాలా వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను అనమాట. ఫ్రెండ్స్, మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీకు అంటే నా స్టైల్లో రెసిపీస్ నేను చేస్తాను. కర్రీస్ అందరికీ వస్తాయి, కాకపోతే ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారనమాట. నేను ఎగ్ కర్రీ కూడా చాలా టైప్స్లో చేస్తాను, అందులో ఇది ఒకటి అనమాట. చూసారు కదా, నేను లాంగ్ వీడియోలో ఆల్రెడీ ఎగ్ కర్రీ చేసేది కూడా అప్లోడ్ చేశాను. ఒకసారి మీరు చూడకుండా ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చూసారు, ఇప్పుడు ఇందులో మనం తగినంత వాటర్ పోసుకొని అలానే ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు నేను అలానే ఒక 3 ఎగ్స్ ఇందులో కట్ చేసి కొట్టి వేసుకుంటున్నాను అనమాట, ఎందుకంటే కర్రీలో అది కూడా చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి ఇంకా అది కూడా వేసుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇప్పుడు కొట్టి పోసుకున్నా కదా, ఇప్పుడు దానిపైన మూత పెట్టుకున్నాను. అది కొద్దిసేపు ఒక 10 మినిట్స్ వదిలేస్తే అదంతా బాగా బాయిల్ అయిపోద్ది. చూసారు కదా, ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.